నిజామాబాద్ జిల్లాలో మరోసారి చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లె పక్కనే ఉన్నటువంటి శ్రావణ్ అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫామ్ పరిసరాల్లో చిరుత హల్చల్ చేసింది. పౌల్ట్రీ ఫామ్ వద్ద ఉన్న కుక్కలు గట్టిగా అరవడంతో చిరుత అక్కడి నుంచి వెనుదిరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యవసాయ కూలీలు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపిస్తోంది చిరుతపులి అని అధికారులు ధృవీకరించారు. ఫారెస్ట్ అధికారుల బృందం ఘటనాస్థలికి చేరుకుని చిరుత పాదముద్రలను పరిశీలిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, చిరుతపులి సంచారం అంటున్నారు, ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లాలో వరుసగా చిరుత సంచారాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లె గ్రామ శివారులో చిరుత సంచారం కొనసాగుతుంది. చిరుత సంచారం వల్ల ప్రజలు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి ఎల్లారెడ్డిపల్లె శివారులో చిరుత సంచారం జరుగుతుంది. చిరుత సంచారం జరిగిన విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని గ్రామాల్లో గుంపులుగా వెళ్లాలా, ఒక్కరు వెళ్ళవద్దని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. చిరుత సంచారంతో ఎల్లారెడ్డిపల్లెతో పాటు ఇందల్వాయి గ్రామ శివారులోని పలువురు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతాలకు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే సమయాల్లో గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. చిరుత సంచారం పట్ల రైతులు, అదేవిధంగా పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. చిరుత సంచారం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక బోన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇందుకోసం అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ భూపతి.